హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఈ వారం నామినేషన్స్ ముగియడంతో బిగ్ బాస్ ఇక కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ వారం కంటెస్టెంట్స్ అందరికీ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యే అవకాశాన్ని అయితే ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఏదీ కూడా ఊరికే దక్కదు. ఏదైనా దక్కాలి అంటే అది టాస్కుల్లో ఆడి సాధించుకోవాలి. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ మాట్లాడుతూ మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే మీ అందరికీ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యే అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే అంటూ బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వాలి అంటే డబ్బు ఎక్కువగా ఉండాలి. మీరు ఎక్కువ డబ్బులు సాధించుకోవడానికి నేను ఇప్పుడు ఇస్తున్న మొదటి టాస్క్ గోలీ సోడా బాటిల్ వార్ అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్లో భాగంగా తమ గ్యాంగ్లో ఉంటూ తమ గ్యాంగ్ తరపున పోటీ పడటానికి ఇద్దరు పోటుగాళ్ళు అవసరం అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఎందుకంటే వారిలో నుండి ఒకరు 50 సోడాలు కొడుతుంటే మిగిలిన ఇంకొకరితో కలిపి ఇద్దరు కలిసి 30 సోడాలు తాగి పూర్తి చేస్తేనే మొదటి లెవెల్ టాస్క్ కంప్లీట్ అయ్యి వారికి డబ్బు అయితే చెందుతుంది. సో ఇక ఈ టాస్క్లో ఒక టీం గ్యాంగ్స్టర్గా సంజన ఉంటే సంజన టీం తరపున పోటుగాలుగా కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ టాస్క్లో అయితే పోటీ పడుతున్నారు. ఇక మరో టీం గ్యాంగ్స్టర్గా మాధురి ఉంటే మాధురి టీం తరపున పోటుగాళ్ళు ఢెమాన్ పవన్, రమ్య ఇద్దరు పోటీలో అయితే ఉన్నారు. ఇక టాస్క్ ప్రారంభం కాగానే కళ్యాణ్ అయితే విరివిరిగా సోడాలు కొట్టేస్తూ చాలా ఈజీగా 2 చేతులతో 50 సోడాలని కొట్టేసి క్లీన్ చేసి ఇమ్మాన్యుయల్తో కలిసి తాగడానికైతే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మరోవైపు ఢెమాన్ కూడా ఎలాగోలా సోడాలు కొట్టడం పూర్తి అవ్వడంతో రమ్య, ఢెమాన్ పవన్ ఇద్దరూ కలిసి సోడాలని పూర్తిగా తాగడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా వారిని ఎంజాయ్ చేస్తూ తాగండి తాగండి పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయల్ అంటూ గట్టిగా అరుస్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే కొన్ని సోడాలు తాగగానే రమ్య అయితే ఇక వామిటింగ్ చేసుకుంది అన్నట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. మరోవైపు కళ్యాణ్ కూడా సోడాలు తాగి తాగి ఇక తాగలేక కూలపడిపోయాడని అర్థమవుతుంది. అయితే ఈ గ్యాంగ్స్టర్ టాస్క్లో భాగంగా హౌస్మేట్స్ అందరూ కూడా గ్యాంగ్స్టర్స్గా రెడీ అయ్యారు. ఇది మాత్రం ఖచ్చితంగా హైలైట్ అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా మంచి స్టైలిష్గా సరికొత్త లుక్లో అయితే సూపర్గా ఉన్నారు. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.